హాయ్ టు ఆల్. ఈరోజు మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే పారాండ్రోమ్ చెక్. దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, దీని యొక్క మెయిన్ థింగ్, పారాండ్రోమ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఏమన్నా స్ట్రింగ్ తీసుకున్నాము, ఆ స్ట్రింగ్ని రివర్స్ చేసాం, ఓకే, అండ్ సేమ్ స్ట్రింగే వచ్చింది, మనం తీసుకున్న స్ట్రింగే వచ్చింది, సో దాన్ని పారాండ్రోమ్ అని చెప్పి అంటాం. ఓకే, మనం తీసుకున్న స్ట్రింగ్ని రివర్స్ చేసి సేమ్ స్ట్రింగ్ మనం తీసుకున్న స్ట్రింగే రాకపోతే దాన్ని నాట్ ఏ పారాండ్రోమ్ అని చెప్పి చెప్పమంటున్నారు. అండ్ దీంట్లో కండిషన్స్ ఏంటి, స్పేసెస్ ఉండకూడదు, పంక్చువేషన్స్ ఉండకూడదు, క్యాపిటలైజేషన్స్ ఉండకూడదు. అది వర్డ్ అవ్వచ్చు, ఫ్రేజ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, అండ్ ఎనీ క్యారెక్టర్ అవ్వచ్చు. ఓకేనా? సో మనకు లాజిక్ అలాగా. అసలు పారాండ్రోమ్ అంటే ఏంటి చెప్పాం కదా. పారాండ్రోమ్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను, రేస్ కార్ అని చెప్పి ఒక స్ట్రింగ్ని తీసుకున్నా. సో నేను దీన్ని రివర్స్ చేశాను. రివర్స్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, సేమ్ రేస్ కారే వస్తే దాన్ని పారాండ్రోమ్ అంటాం. రేస్ కార్ కాకుండా ఇంకే వర్డ్ వచ్చినా నాట్ ఏ పారాండ్రోమ్. ఓకేనా? ఇప్పుడు రేస్ కార్ తీసుకున్నాను అండ్ దీనికి నేను ఇండెక్సింగ్ ఇస్తున్నా. ఓకే, ఇండెక్సింగ్ 0 స్టార్ట్ చేస్తాం. 0 1 2 3 4 5 6. ఓకేనా? ఈ ఇండెక్సింగ్ రివర్స్ చేయాలి, 6 నుంచి రావాలి. అలా 6 5 4 3 2 1 0 ఏమొస్తుంది, ఆర్ ఏ సిఈ సిఏఆర్, రేస్ కార్ వచ్చింది కదా. సో ఇలా వస్తే దీన్ని మనం పారాండ్రోమ్ అని చెప్తాం, దీన్ని మనం పారాండ్రోమ్ అని చెప్పి అంటాం. ఒకవేళ రాకపోతే నాట్ ఏ పారాండ్రోమ్ అని చెప్పి అంటాం. సో మనం ఒక స్ట్రింగ్ని తీసుకున్నప్పుడు ఒక స్ట్రింగ్ని తీసుకున్నప్పుడు రివర్స్ చేయడం ఎలా ఇండెక్సింగ్ నుంచి మనం రివర్స్ చేయాలి. ఓకేనా? అసలు ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్లో ఏమేమి ఉంటాయి మనకి మెయిన్గా. నేను ఇంకా న్యూ స్ట్రింగ్ని తీసుకున్నాను, దీన్ని రివర్స్ చేస్తాను. ఎలా చేస్తానో కూడా ఇండెక్సింగ్ ద్వారా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇండెక్సింగ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటిది, స్టార్ట్, ఎండ్, స్టెప్. ఓకే, ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏమన్నా స్ట్రింగ్ని రివర్స్ చేయాలనుకుంటే ఈ 3 మెయిన్ థింగ్స్. స్టార్టింగ్ పాయింట్, మన ఇండెక్సింగ్లో స్టార్టింగ్ పాయింట్ ఏంటి, 0. ఎండింగ్ పాయింట్ ఏంటి, హలో కాబట్టి 0 1 2 3 4 4 + 1 5. అండ్ స్టెప్ వాల్యూ 1 ఇస్తే మొత్తం ప్రింట్ అవుతుంది, 2 ఇస్తే 2 స్టెప్స్ తర్వాత హెచ్ తర్వాత ఈ కాకుండా ఎల్ ప్రింట్ అవుతుంది. అండ్ ఎల్ అయిపోయింది కాబట్టి ఎల్ తర్వాత ఓ ప్రింట్ అవుతుంది, హెచ్ఎల్ఓ అని ప్రింట్ అవుతుంది. సో ఇండెక్సింగ్ 1 ఇస్తే మొత్తం ప్రింట్ అవుతుంది, 3 ఇస్తే హెచ్ఎల్, 4 ఇస్తే హెచ్ఓ. ఓకే, అలా. సో నేను -1 ఇచ్చాను, -1 ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి దిగుతా వస్తుంది. ఓకేనా? అండ్ 0 కానీ ఓ ఎల్ ఎల్ ఈ హెచ్ అని వస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ దీనికి ఏమి ఇవ్వలేదు, ఎంటీ ఇచ్చాను. స్టార్టింగ్ పాయింట్ ఎంటీ ఇచ్చాను, ఎండింగ్ పాయింట్ ఎంటీ ఇచ్చాను. సో ఇది డిఫాల్ట్గానే లాస్ట్ నుంచి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను -1 ఇచ్చా కాబట్టి. నేను స్టార్టింగ్ పాయింట్ ఎంటీ ఇచ్చి ఎండింగ్ పాయింట్ ఎంటీ ఇచ్చి +1 ఇచ్చాను అనుకో, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, హెచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా నేను -1 అని ఇస్తే ఎండింగ్ నుంచి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 0 ఎల్ 0 అనేది ఓ తీసుకుంటుంది, ఎల్ అనేది 1, ఇంకో ఎల్ 2, ఈ 3, హెచ్ 4. ఓకేనా? దీని ద్వారా మనం ఒక స్ట్రింగ్ని రివర్స్ చేస్తాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా, రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్. అండ్ ఇప్పుడు మనం పారాండ్రోమ్ దగ్గరికి వస్తే, పారాండ్రోమ్ అని తెలిసింది కదా. ఒక స్ట్రింగ్ని తీసుకుంటాము, దాన్ని రివర్స్ చేస్తాం, 2 ఈక్వల్ వస్తే పారాండ్రోమ్ అని చెప్తాము. సో ఫస్ట్గా నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఈ పారాండ్రోమ్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఆ పారాండ్రోమ్కి ఒక స్ట్రింగ్ వాల్యూ కావాలి, స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నాను. అండ్ ఆ స్ట్రింగ్ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఒక సెంటెన్స్ని తీసుకున్నా, ఏ మ్యాన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, అండ్ ఈ మధ్యలో నాకు స్పేసింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే స్పేసింగ్ అనేది ఇండెక్స్ తీసుకుంటుంది, ఒక ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుంది. సంథింగ్ 9 ప్లేస్లో కానీ 10 ప్లేస్లో కానీ ఒక ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుంది.
సో మనం ఈ ఇండెక్స్ని రివర్స్ చేసినప్పుడు సేమ్గా వస్తాయని చెప్పలేం. మనం ఏంటి స్పేసింగ్ మనకి ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్లో ఏంటి స్పేసింగ్ ఉండకూడదు అని చెప్పి అన్నారు. సో నేను ఆ స్పేసింగ్ రిమూవ్ చేయడానికి ఆ స్ట్రింగ్లో రీప్లేస్ చేస్తున్నాను. ఏమని రీప్లేస్ చేస్తున్నాను? స్పేసింగ్ ఏమన్నా ఉంటే దాన్ని ఎంటీ చేసే. ఓకే, అండ్ నేను తీసుకున్న క్యారెక్టర్స్లో నేను తీసుకున్న సెంటెన్సెస్లో క్యాపిటల్ వాల్యూస్ ఏమన్నా ఉన్నా కానీ లోవర్ కేస్ చేసి అని చెప్పి అంటున్నా. ఓకే, చేసిన తర్వాత నేను కంపేర్ చేయమంటున్నాను. ఏమని? నేను తీసుకున్న స్ట్రింగ్ అండ్ నేను రివర్స్ చేసిన స్ట్రింగ్. ఓకే, ఎలా రివర్స్ చేస్తా అని చెప్పాను? స్టార్టింగ్ వాల్యూ ఏమివ్వను, ఎండింగ్ వాల్యూ ఏమివ్వను, ఓన్లీ -1. అండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎండింగ్ ఇండెక్స్ నుంచి వస్తుంది. హెలోలో ఓ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ అనేది లాస్ట్ ఇండెక్స్ కాబట్టి, లాస్ట్ ఇండెక్స్ ఒక వాల్యూ కాబట్టి, క్యారెక్టర్ కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ట్రూ అవుతేనేమో నాకు పారాండ్రోమ్ అని ప్రింట్ చెయ్యి, ట్రూ కాకపోతేనేమో నాకు నాట్ ఏ పారాండ్రోమ్ అని చెప్పి ప్రింట్ చేయని చెప్పి అంటున్నాను. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ డెసిషన్ తీసుకుంటున్నాం కాబట్టి అండ్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి 2 = ఇవ్వాలి. ఎందుకంటే కండిషన్ టైప్ ఇది. ఒకవేళ ట్రూ అయితేనేమో ప్రింట్ చేయమంటున్నాను, ట్రూ అయితేనేమో పారాండ్రోమ్ అని చెప్పమంటున్నాను, ఫాల్స్ అయితేనేమో నాట్ ఏ పారాండ్రోమ్ అని చెప్పమంటున్నాను కాబట్టి కండిషన్ స్టేట్మెంట్ లాంటిది కాబట్టి 2 = వస్తాయి. అండ్ నేను రిటర్న్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎవరికి? ఈస్ పారాండ్రోమ్ అనే ఫంక్షన్కి రిటర్న్ చేస్తున్నాను. ఓకే, రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతే ఏం చేయాలి? ప్రింట్ పారాండ్రోమ్ అని ఇవ్వాలి. ఓకే, ఫాల్స్ అయితే నాట్ ఏ పారాండ్రోమ్ అని చెప్పి ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏంటి, ఒక క్యారెక్టర్ని ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నాము, దాంట్లో స్పేసెస్ ఏమైనా ఉంటే తీసేయమని చెప్తున్నాము. మొత్తం స్ట్రింగ్లో ఏమైనా క్యాపిటల్స్ ఉంటే, ఏమన్నా ఒక సెంటెన్స్లో క్యాపిటల్స్ ఉంటే లోవర్ కేస్ చేసేయమని చెప్తున్నాను. అండ్ 2 కండిషన్స్ని కంపేర్ చేస్తున్నాను. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని చెక్ చేస్తున్నాం కండిషన్తో. ఇఫ్ ట్రూ అయితే పారాండ్రోమ్ అని ప్రింట్ చేయమంటున్నాం, ఎల్స్ నాట్ ఏ పారాండ్రోమ్ అని ప్రింట్ చేయమంటున్నాను. ఓకేనా? సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఒక ఇన్పుట్ స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. అసలు రీడ్ చేయాలంటే ఒక సెంటెన్స్ని చెక్ చేయాలన్నా, రీప్లేస్ చేయాలన్నా, లోవర్ కేస్లో పెట్టాలన్నా ఒక ఇన్పుట్ కావాలి. సో ఏ అనే ఒక వాల్యూని తీసుకొని దానికి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఏం ఎంటర్ చేయమంటున్నాను? ఒక స్ట్రింగ్ని ఎంటర్ చేయని చెప్తున్నాను. ఎంటర్ యువర్ స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డెఫినేషన్ ఈ పారాండ్రోమ్లోకి వెళ్తుంది అండ్ చెక్ చేస్తుంది. చెక్ చేసి ట్రూ అయితేనేమో పారాండ్రోమ్ అని చెప్తుంది, ఫాల్స్ అయితేనేమో నాట్ ఏ పారాండ్రోమ్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఇది మనం రన్ చేద్దాం. ఓకే, స్ట్రింగ్ని ఎంటర్ చేయమంటుంది. నేను రేస్ కార్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. పారాండ్రోమ్ అని వచ్చింది, ఎందుకంటే నేను రివర్స్ చేసినా కానీ పారాండ్రోమే కాబట్టి. సో ఇంకోటి ఇద్దాం, హలో. అండ్ ఇక్కడ ఇంకోటి నేను క్యాపిటల్స్ ఇచ్చి కూడా చూడాలి కదా, RAC రేస్ కార్. ఓకే, దీనికి ఏమొస్తుంది? పారాండ్రోమ్ అని వస్తుంది, ఎందుకంటే నేను క్యాప్స్ ఇచ్చినా కానీ అది ఒక స్టెప్లో లోవర్ కేస్లోకి మార్చేస్తుంది కాబట్టి. ఓకేనా? అండ్ ఇంకోసారి వేరేది ఏమన్నా ఇద్దాం, హలో అని ఇద్దాం. HELLO హలో. ఏమైనా వస్తుంది? నాట్ ఏ పారాండ్రోమ్ వస్తుంది, ఎందుకంటే నేను రివర్స్ చేసినా అదే స్ట్రింగ్ రాదు కాబట్టి దాన్ని నాట్ ఏ పారాండ్రోమ్ అని చెప్పిస్తుంది. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్టే. పారాండ్రోమ్ అనేది అంత పెద్ద ప్రోగ్రామింగ్ కాదు, జస్ట్ 2 స్టెప్స్ అర్థం చేసుకుంటే మనకి ఈజీ. ఒక స్ట్రింగ్ని మనం రివర్స్ ఎలా చేయాలి అండ్ ఆ స్ట్రింగ్ని లోవర్ కేస్లోకి కానీ అప్పర్ కేస్లో కానీ ఎలా చేంజ్ చేయాలి, అండ్ మధ్యలో స్పేసెస్, ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు మధ్యలో స్పేసెస్ ఉంటే దాన్ని ఎంటీ ఎలా చేయాలి.
ఈ 3 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. పారాగ్రామ్ అనేది మనకి ఈజీయే. ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మీకు త్వరలోనే వీడియో వస్తది. సో, ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. బాగా ప్రాక్టీస్ అవ్వండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.